హాయ్ ఫ్రెండ్స్, సన్నారి విశ్వేశ్వర స్వామి చరిత్ర మొదలు పెడదాం. పాలకొండ పక్కన అన్నవరం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక రైతు పొలం దున్నుతూ ఉంటే ఒక శివలింగం దొరికింది. విశ్వనాథ స్వామి ఆ శివలింగంతో రామలింగేశ్వర ఆలయం నిర్మించి దేవాలయం నిర్వహణకు మాన్యములు రాసిచ్చారు. శివలింగం ప్రతిష్ఠించే సమయంలో స్వామివారు అన్న సంతర్పణ చేయాలనుకున్నారు. విశ్వనాథ స్వామి అన్ని కులాల వారిని చేరదీసి వేదాలు నేర్పడం సహించని కొందరు బ్రాహ్మణ కులస్తులు విశ్వనాథ స్వామిని అవమానపాలు చెయ్యాలని నిశ్చయించుకున్నారు. వారు చుట్టుపక్కల అన్ని గ్రామాలకు వెళ్లి విశ్వనాథాచార్య గారు అత్యంత శక్తివంతమైన శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తున్నారు. అలాంటి గొప్ప కార్యంలో జరిగే అన్నదానానికి వచ్చి అక్కడ భోజనం చేస్తే ఎంతో పుణ్యం అని ప్రచారం చేశారు. ఆ రోజున శివలింగ ప్రతిష్ఠ జరిగింది. అన్న సంతర్పణకు చీమల పుట్టల వలె పెరిగిపోతున్న ప్రజలను చూసి శిష్యులు విశ్వనాథ స్వామి దగ్గరకు పరిగెత్తి, స్వామి, ఇంతమంది ప్రజలను ఎవరు పిలిచారు? ఇక మన దగ్గర ఉన్న తిండి పదార్థాలు ఒక పంక్తికే వస్తాయి. ఇక మనకి అవమానం తప్పదా స్వామి అని బాధపడసాగారు. అందుకు స్వామి, పెద్దలు ఇంతకుముందు వందల మంది సాధువులను నా ఇంటికి పంపించేవారు. వారే ఇప్పుడు నన్ను అవమానపరచాలనే ఉద్దేశంతో వేల మందిని ఈ కార్యానికి పంపించారు. ఈ విషయం నాకు తెలుసు. మీరేమీ భయపడవద్దు. అన్ని జీవరాశులకు ఆహారాన్నిచ్చే అన్నపూర్ణ నా దగ్గర ఉండగా మీరెందుకు దిగులు పడుతున్నారు అని చెప్పి స్వామి తన కమండలంలోని నీరు మంత్రించి తిండి పదార్థాల మీద చల్లి ఇక వడ్డన చెయ్యండి అన్నారు. ఆ గిన్నెల్లోని వంటకాలు ఎంత తీసినా గిన్నెల్లో మాత్రం తరగటం లేదు. తండోపతండాలుగా వచ్చిన వారందరికీ వడ్డించినా ఆ గిన్నెల్లోని వంటలు అలానే ఉండటం గమనించి కొందరు బ్రాహ్మణులు స్వామివారి కాళ్ల మీద పడి మా తప్పులు క్షమించండి అని శరణు వేడారు. వారితో స్వామి, మీకు ప్రీతిపాత్రమైన దైవాన్ని విగ్రహారాధన చేసి మీ జన్మలు సార్థకం చేసుకోండి. ఈర్ష్య, అసూయలు, ద్వేషం, కులమత అహంకారాలను వదలండి అని దీవించి పంపించేశారు.